Not only cabinet approvals, have shown assembly approvals also. How fair BRS government. And we are open to the people, open to the house. We have taken the opinions of the various political parties and the members of the assembly. Ante gaakunda నిపుణుల కమిటీ తొక్కిపెట్టిరు, నిపుణుల కమిటీ ఇట్లా అంటే నిపుణుల కమిటీ కొండ బద్దలు కొట్టినట్టు కమిషన్కు చెప్పింది, అఫిడవిట్ ఇచ్చింది. విత్ డాక్యుమెంట్ ఐ హ్యావ్ షోన్ దట్ 3 points I cleared now. నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, కేసీఆర్ గారు 71,000 కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ టీమని ఢిల్లీకి రాసిండ్రు. తప్పేముంది? ప్రాణహిత కూడా రాసిండు. వీఆర్ వెరీ సిన్సియర్. ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినాం. ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప, ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా ఇవ్వండి అని. ఇవాళ పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఎంత, ఇవాళ పోలవరం ఎంత అయింది తెలియదా మనకు? ఆనాడు పోలవరం స్టార్ట్ చేసిన నాడు ఎంత, మధ్యలో 2 సార్లు ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 1,00,000 కోట్లైనా పోలవరం కాదు. స్టార్ట్ చేసిన నాడు 10,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు ఇచ్చినా పోలవరం ఇంకా పూర్తి కాదు, ఇంకా మిగిలే ఉంటుంది. పెరుగుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా. సో అదేదో తప్పు అన్నట్టు మాట్లాడినారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ సిడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు, ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న రిప్లై, డిపిఆర్ అండర్ ప్రిపరేషన్. ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ? ఫిబ్రవరి 2024లో కొట్టిండు. నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది? 9th month 2024లో వచ్చింది, సెప్టెంబర్లో. అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు, పనులు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ప్లీజ్ అదే ఉండు బాబు, బ్యాక్ ఇందాకది బ్యాక్ రైట్. ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్. అంటే సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, డిపిఆర్ లేదు. మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించిండ్రు, బిల్లులు చెల్లించిండ్రు. ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి. నువ్వు ఏ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నా. అంటే మాట్లాడు ఈజీ, దీనికి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు 4,350 కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా? దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా? దానికి డిపిఆర్ ఉందా? దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా? ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు, పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు, బిల్లులు ఎట్లా చెల్లించినావో సమాధానం చెప్పు ఫస్ట్. నెక్స్ట్ ఇక ఇదో కథ. ఈడు ఎన్డిఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డిఎస్ఏ సంగతి చెప్పాలి. ఇక ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డిఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డిఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పినా కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం, ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా ఇస్తుంటారు.